నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అమూల్యవరం. మనకు అందించిన వారు కర్లపాలెం హనుమంతరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి ముఖం నుంచి అగ్ని వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటుంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనది, ప్రమాదకరమైనది కూడా. అందుకే కాలు జారితే కూడా తీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటారు పెద్దలు. బాలవాక్కు, బ్రహ్మవాక్కు, ఋషివాక్కు, వేదవాక్కు అనే రూపాంతరాలు ఉన్నాయి. నిష్కపటమైన మనోహరమైన ముద్దులులకే సత్యాన్ని పలికేది బాలవాక్కు. బ్రహ్మజ్ఞానుల నోట వెలువడేది శుభప్రదమైనది, శ్రేయస్కరమైనది. బ్రహ్మవాక్కు సర్వసంగ పరిత్యాగులైన వారు పరులహితం, అభ్యున్నతి కోరుతూ చేసే ప్రవచనాలను ఋషివాక్కు అంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ మానవాళికి దశ దిశ నిర్దేశించేవి వేదవాక్కులు. బ్రహ్మ, ఋషి, వేదవాక్కులందరికీ అనుసరణీయాలు. ఇవి సకల జనావళికే ఆమోదకరమైనవి, సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవి. మాట ఎలా ఉండాలో, వాగ్రూపం ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి వాక్కు ఆహ్లాదకరమైనదో స్మృతులు చెబుతున్నాయి. సముచిత నియమాలు పాటిస్తే సత్ఫలితాలను సాధించగలం. మాట ఎప్పుడూ మృదువుగా, మంగళప్రదంగా, మనోహరంగా, మర్యాదపూర్వకంగా ఉండాలి. నా కోరిక ఏదైనా అది సత్యమే ఉండి ఆ సత్యవచనమే నన్ను అన్ని వేళలా సంపూర్ణంగా సంరక్షించుగాక అని ఋగ్వేద మంత్రసారాంశం. ఏ జాతి వారైతే సత్యభావనతో ఉంటారో, ఉత్సాహవంతులై సత్సాంగత్యం, పురుషార్థాల వల్ల సత్య విజ్ఞానాలను సంపాదించుకుంటారో వారు సుఖశాంతులతో వర్ధిల్లుతారని యజుర్వేదం చెప్తుంది. సత్యమే పలుకుతాను, అసత్యం పలకను. సత్యం ఆధారంగానే ఈ భూమి ఉన్నది అని అధర్వణ వేదమంత్రాలు ఘోషిస్తున్నాయి. సత్యవాక్ పరిపాలనకు కట్టుబడిన బలిచక్రవర్తి హరిశ్చంద్రుడు చరితార్థులయ్యారు. మానవజాతికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. మహాభక్తుడైన ప్రహ్లాదుడు ఎన్నడూ అసత్యమాడలేదంటూ అతడి వ్యక్తిత్వాన్ని మహాభాగవతంలో కీర్తించాడు పోతన. తమ వాక్కులను పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నంలో కొందరు సాధకులు నిత్యం భగవన్నామస్మరణ చేస్తుంటారు. ముకుందమాలలో కులశేఖరాల్వార్, భాగవతంలో పోతన, శివానంద లహరిలో శంకరాచార్యులు వాక్ ప్రశస్తిని వివరించారు. పవిత్రమైన వాక్ నిర్మాణం కోసం తాపత్రయపడ్డారు. ఓ స్వామి, నా వాక్కులతో నిన్నే ప్రార్థిస్తున్నాను. నీ మనసు నీ పాదపద్మాలపైన లగ్నమగుగాక. నా మనసు నీ పాదపద్మాలపైన లగ్నమగుగాక. నా మాటలు నిన్నే స్తుతించుగాక అంటూ వారు తన్మయమైన వాక్కులను ఎలా ఉచ్చరించాలో తెలిసిన సన్నివేశాలు కోకొల్లలు. భగవద్గీత వాక్యం ప్రకారం జ్ఞానం అన్నింటికంటే పవిత్రమైనది. జ్ఞానంతో సుసంపన్నమైన వాక్కు అంతకంటే పవిత్రమైనది. దానివల్ల మిత్రత్వం ఏర్పడుతుంది, సర్వమానవ సౌభ్రాతృత్వం సిద్ధిస్తుంది. సంస్కారవంతమైన పలుకులు అలవడాలంటే మంచి సాంగత్యం, దానితో పాటు చక్కటి అభ్యాసం కావాలి. సద్గురువుల చెంత చేరినప్పుడు జడులుగా ఉన్నవారు సైతం చివరికి లోక కళ్యాణ భావనలు అలవరుచుకుని జ్ఞానవంతులై ప్రకాశిస్తారు. వారి నోట ఎన్నడూ అమంగళ వచనాలు, పరుష వాక్యాలు రావు. వాగ్భూషణమే వారికి అలంకారమవుతుంది. వాక్కును మించిన ఆభరణం మరి ఏదీ లేదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.